ఇంకొక కంప్లైంట్ ఎక్కువ వినేది ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ తెలుగులో మాట్లాడితే పిల్లలు ఎందుకు తెలుగు నేర్చుకోరు అన్నది. నా కిడ్ తెలుగులో మాట్లాడలేదనుకోండి ఈజీగా అనేస్తారు, ఇంట్లో అమ్మా నాన్న తెలుగులో మాట్లాడితే ఎందుకు మాట్లాడరు అని. కొంతవరకు నేర్చుకుంటారన్నమాట. అక్కడ మెయిన్గా ఉండే కన్సర్న్ ఏంటంటే ఇంట్లో పూర్తిగా తెలుగులోనే మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి నెక్స్ట్ సో అందుకని మ్యాక్సిమం పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు హార్డ్ కోర్ మాతృభాష అభిమానం ఉండే వాళ్ళకి అది చాలా కష్టంగా ఉంటుంది. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలా. సో ఇవాల్టి టాపిక్ అమెరికాలో ఉండే మన తెలుగు ఫ్యామిలీస్లో ఉండే పిల్లల తెలుగు గోళ అన్నమాట. సో మనం ఇండియా వెళ్ళిన మన ఫ్యామిలీ కానీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ ఇండియా నుంచి ఇక్కడ విజిట్ చేసిన వాళ్ళు ఫస్ట్ కంప్లైంట్ చేసేది ఇక్కడ కిడ్స్ తెలుగు భాష కదా, అంటే ఇద్దరు సరిగ్గా మాట్లాడకపోవడము, కంప్లీట్గా మాట్లాడకపోవడము, తప్పులుగా మాట్లాడడము, అది సమ్టైమ్స్ బూతుల్లాగా సౌండ్ ఇస్తాయి అనుకోండి. సో ఆ ఇష్యూ గురించి దాని గురించి ఇక్కడే పుట్టిన కిడ్స్ కానీ నేను ఓన్లీ తెలుగు వాళ్ళ గురించి తెలుగు ఫ్యామిలీస్ గురించి రెఫర్ చేస్తున్నానండి. ఇక్కడ పుట్టిన కిడ్స్ కానీ లేకపోతే ఇండియాలో పుట్టి ఇక్కడికి వచ్చిన కిడ్స్ కానీ ఇక్కడ అమెరికన్ స్కూల్స్లో వెళ్తున్న కిడ్స్ జనరల్గా వాళ్ళు తెలుగు మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంటుంది కంపారిటివ్లీ. ఎందుకంటే వాళ్ళకు స్కూల్లో మొత్తం మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి. అదే ఇండియాలో పుట్టి అక్కడ కొన్ని సంవత్సరాలు ఉండి కొంచెం పెద్దయ్యాక ఇక్కడికి వచ్చి ఇక్కడ స్కూల్స్కి వెళ్ళిన కిడ్స్ అయితే కొంచెం సుమారుగానే మాట్లాడతారు. ఇక్కడే ఎక్కువ కాలం ఉన్న కిడ్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఉండే మన తెలుగు పిల్లలు తెలుగు సరిగ్గా మాట్లాడకపోవడం కానీ పూర్తిగా మాట్లాడకపోవడం అనేది ఎక్కువ వింటున్న కంప్లైంట్ కదా. సో దానికి రీజను నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఇంకా నేను ఏదైనా మిస్ అయితే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు యాడ్ ఇన్ ద కామెంట్ అండి, సో దట్ మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. పుట్టిన తర్వాత వాళ్ళు భాష నేర్చుకునే టైంకి వాళ్ళు ఎక్కువగా కమ్యూనికేట్ అయ్యేది ఇంగ్లీష్ లాంగ్వేజే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామ్ అండ్ డాడ్ ఇద్దరు జాబ్ అనుకోండి, కిడ్డు చిన్నప్పటి నుంచే డే కేర్ సెంటర్కి వెళ్ళారనుకోండి, అక్కడ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఇంగ్లీషే ఉంటుంది. సో ఆబ్వియస్గా అదే పిక్ చేసుకుంటారు. ఇన్ కేసు డే కేర్ సెంటర్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి కిడ్డు 3 years కానీ 4 years వరకు అంటిల్ హీ గోస్ టు స్కూల్ ఇంట్లో అమ్మ నాన్న తెలుగులోనే కమ్యూనికేట్ అవుతున్నారు అనుకోండి, ఆబ్వియస్గా తెలుగు లాంగ్వేజే పిక్ చేసుకుంటాడు. తెలుగు అర్థం చేసుకుంటాడు, 1-2 ముక్కలు మాట్లాడగలుగుతాడు ఆ ఏజ్లో. వన్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మెయిన్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఈవెన్ స్కూల్లో టీచింగ్ కానీ లేకపోతే కిడ్స్తో కమ్యూనికేట్ కానీ టీచర్స్తో కానీ వాటెవర్ అంతా ఇంగ్లీష్లోనే ఉండడం వల్ల సో వాళ్ళు అదే ఎక్కువ అడాప్ట్ చేసుకుంటారన్నమాట. అంటే స్కూల్లో ఉన్నంతసేపు డేలో మ్యాక్సిమం టైము స్కూల్లోనే ఉంటారు వాళ్ళు. అక్కడ టీచింగ్ కానీ అదర్ ఫ్రెండ్స్తో కానీ కిడ్స్తో కానీ కమ్యూనికేషన్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ నైబర్హుడ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో సేమ్ స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మ్యాక్సిమం సేమ్ స్కూల్కే వెళ్తారు. సో ఇక్కడ కలిసినప్పుడు కూడా వాళ్ళు ఆబ్వియస్గానే వాళ్ళ మాట్లాడేదంతా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మాట్లాడతారు, ఎందుకంటే దట్ ఈస్ దేర్ ప్రైమరీ లాంగ్వేజ్ అన్నమాట. ఎందుకంటే దానికే ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఎక్కువసేపు. అండ్ కిడ్స్ కూడా ఆ లాంగ్వేజ్కి కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కన్సిడరింగ్ ద సరౌండింగ్స్ ఆల్సో. అండ్ ఇంకొక కంప్లైంట్ ఎక్కువ వినేది ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ తెలుగులో మాట్లాడితే పిల్లలు ఎందుకు తెలుగు నేర్చుకోరు అన్నది. ఫస్ట్ పాయింట్ వచ్చి ఇక్కడ కిడ్స్ అంటిల్ 3 or 4 years డే కేర్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో అదే పిక్ చేసుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం couple of hours ఉంటారు. అక్కడ ఎంత మనం తెలుగు బోధ చేసినా ఆ ఏజ్లో ఎంత వాళ్ళు ఎక్కించుకుంటారు లేదో మీకు తెలుసు, నాకు తెలుసు. సో అది ఆ చాయిస్ రూల్డ్ అవుట్ అనమాట. అన్లెస్ అదర్వైజ్ మనం చెప్తే తప్ప అది రిపీట్ చేయడం అనేదే ఉంటుంది, అంతకుమించి ఎక్కువ నేర్చుకోవడం ఉండదు. ఇంకా డే కేర్కి వెళ్ళని సినారియో తీసుకున్నాం అనుకోండి, కొద్దో గొప్ప తెలుగు అర్థమవుతుంది, కొన్ని పదాలు చెప్పగలరు ఆ ఏజ్లో. నేను చెప్పేది బిఫోర్ 4 or 5 years. అప్పుడు కొంతవరకు అడాప్ట్ చేసుకుంటారన్నమాట, కొంతవరకు నేర్చుకుంటారన్నమాట. అక్కడ మెయిన్గా ఉండే కన్సర్న్ ఏంటంటే ఇంట్లో పూర్తిగా తెలుగులోనే మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి నెక్స్ట్ ఫేజ్ అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది కదా. సో అది నేర్చుకోకపోతే
స్కూల్లో మళ్ళీ లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది. సో అందుకని మ్యాక్సిమం పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళేంత వరకు ఇంట్లోనే ఉన్నారనుకోండి, డే కేర్కి అలా వెళ్ళకుండా, సో వాళ్ళకి ఇంగ్లీష్ ఎక్కువ డెవలప్ చేయాలని ట్రై చేస్తారు. సో అదొక కన్సర్న్ కూడా ఉంటుంది. వాళ్ళు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేదనుకోండి, వన్స్ స్కూల్ స్టార్ట్ అయ్యాక 4 years or 5 years అక్కడ ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ అని ఒక స్పెషల్ క్లాస్కి వెళ్ళాల్సి ఉంటుంది కిడ్స్. అది ఇంకో రకమైన పెయిన్కి దారితీస్తుంది. అంటే క్లాస్కి వెళ్ళడం కాదండి, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ సరిగ్గా లేకపోతే అదొక పెయిన్కి దారితీస్తుంది కిడ్స్కి. ఐ హోప్ నేను కరెక్ట్గా కన్వే చేశాను అనుకుంటాను. సో సినారియో లాంగ్వేజ్, పేరెంట్స్ది తెలుగు లాంగ్వేజ్ అనుకోండి, ఇంట్లో ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేరు కదా, ఎందుకంటే మన మాతృభాష తెలుగు కాబట్టి అదే వస్తుంది పేరెంట్స్కి, ఆబ్వియస్గా మాట్లాడతారు. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఇక్కడ ఏంటంటే దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్. మనం వాళ్ళతో ఏం మాట్లాడుతున్నామో అర్థమవుతుంది, వాళ్ళు వెనక్కి తెలుగులో మాట్లాడలేకపోతారు అనమాట. అది మేజర్ ప్రాబ్లం కనిపిస్తుంది. సో యంగ్ కిడ్స్గా ఉండేటప్పుడు సినారియో అది. అదే కిడ్స్ పెరిగిన తర్వాత అనుకో, ఆబ్వియస్గా వాళ్ళ సరౌండింగ్స్ మొత్తం కమ్యూనికేషన్ ఇంగ్లీష్లోనే ఉండడం వల్ల వాళ్ళ ప్రైమరీ లాంగ్వేజ్ అదైపోతుంది. ఇంకా పేరెంట్స్ ఏమన్నా మాట్లాడిచ్చినా, తెలుగులో మాట్లాడినా వాళ్ళు ఇంగ్లీష్లో రెస్పాండ్ అవుతారు. మనం మరీ స్ట్రెస్ చేసామనుకోండి, కొద్దిగా మాట్లాడతారు. కోర్స్ హార్డ్ కోర్ మాతృభాష అభిమానం ఉండే వాళ్ళకి అది చాలా కష్టంగా ఉంటుంది. కాకపోతే అది జీర్ణించుకోలేని నిజం అదే. సో ఇలాగ మాతృభాష అభిమానం ఉండేవాళ్ళు ఇంకా పిల్లల్ని కోప్పడ్డాలు, స్ట్రెస్ చేయడాలు, అక్కడ గ్యాప్ రావడాలు కిడ్కి పేరెంట్కి, ఇలాంటి సినారియోస్ కూడా నడుస్తాయి. సో గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడికి వచ్చినా లేకపోతే వీళ్ళు ఇండియాకి వెళ్ళినా కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది. అదే నేను ఇందాక చెప్పినట్టు మాతృభాష అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుగులో మాట్లాడుతూ కిడ్ ఇంగ్లీష్లో రెస్పాండ్ అయ్యారనుకోండి, ఆబ్వియస్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు తెలుగులో ఉన్నట్టు గౌరవంగా మాట్లాడడం అలాంటివే ఉండదు కదా, ఇట్ సౌండ్స్ లిటిల్ రూడ్. సో అలాగా ఉన్నప్పుడు హర్ట్ అయిన పేరెంట్స్ కూడా ఉంటారు. చాలా మటుకు తెలుగు వాళ్ళు ఏంటంటే ఇలా క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ తెలుగు కిడ్స్ తెలుగు సరిగా మాట్లాడలేరని వాళ్ళు కంపేర్ చేసేది ఏంటంటే తమిళ్ కిడ్స్ కానీ లేకుండా అంటే అదర్ లాంగ్వేజెస్ కిడ్స్, తమిళ్, కన్నడ ఎట్సెట్రా, వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు అనే టాపిక్ కూడా తీసుకొస్తారు. అలా ఏం లేదని, ఎక్కడైనా రూపాయికి 16 అనాలే. నాకు తెలిసిన చాలామంది తమిళ్ ఫ్యామిలీస్, కన్నడ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయండి. వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ సినారియోనే ఉంటుంది, పెద్ద తేడా ఏమి ఉండదు. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా సరే పేరెంట్స్ తెలుగులోనే మాట్లాడుతున్నారు అనుకోండి, ఆబ్వియస్లీ ఒకప్పుడు కాకపోతే ఇంకొకప్పుడైనా తెలుగులో వాళ్ళు వెనక్కి మాట్లాడతారు. సో మనం పేరెంట్స్గా మనం ఆల్వేస్ ఇన్సిస్ట్ చేస్తూ ఉండాలి. నేను ఇందాక చెప్పాను కదండి, ఇంట్లోనే పెరిగిన కిడ్స్ 3-4 years వరకు ఒకేసారి స్కూల్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాబ్లం రాకూడదని ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు, దేర్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అని చెప్పాను కదా. సో వన్స్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత కపుల్ ఆఫ్ ఇయర్స్ అయిన తర్వాత అప్పుడు ఇంకా నాకు తెలిసినంత వరకు పేరెంట్స్ షుడ్ స్టార్ట్ కమ్యూనికేటింగ్ తెలుగు లాంగ్వేజ్ అనమాట. సో అప్పుడు వాటికి వాళ్ళు కూడా కొంచెం స్టెబిలైజ్ అవుతారు అండ్ వాళ్ళు కూడా నేర్చుకునే సినారియోస్, కండిషన్స్ కొంచెం ఫేవరబుల్గా ఉంటాయి. అప్పటి నుంచి ఇంకా వాళ్ళ నాలెడ్జ్, తెలుగు నాలెడ్జ్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా అదర్ థింగ్ వాట్ మెనీ పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఇక్కడ తెలుగు స్కూల్స్ ఉంటాయండి, అంటే తెలుగు పాఠశాలగా ఆల్మోస్ట్ అన్ని సిటీస్లోనూ ఉన్నాయి. ఇప్పుడు మేమున్న సిటీలో ఉంది, నేను కపుల్ అదర్ సిటీస్లో కూడా విన్నాను అన్నమాట. తెలుగు స్కూల్స్ అని కొందరు యాక్టివ్గా ఉండే ఎవరు ఉంటారో వాళ్ళు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఇలాగా తెలుగు పాఠశాల, తెలుగు స్కూల్ లాగా పెట్టుకొని తెలుగు టీచ్ చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ అది ఈచ్ సిటీలో ఇప్పుడైతే తెలుగు స్కూల్స్ కూడా ఉన్నాయండి. నాట్ లైక్ ప్రొఫెషనల్గా ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో అలా కాకుండా తెలుగు స్కూల్స్ అని పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ అన్ని సిటీస్లోనూ ఉన్నాయి. ఇప్పుడు మేమున్న సిటీలో ఉంది, ఇక్కడే కాకుండా అదర్ సిటీస్లో కూడా నేను విన్నాను. సో ఇక్కడ ఏంటంటే కొంచెం యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఫామ్ అయ్యి ఇలాగా ఏదన్నా ఒక ప్లేస్ రెంట్కి తీసుకొని అక్కడ తెలుగు స్కూల్ నడుపుతారు. అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ వాలంటరీగానే ఉంటుంది, వీకెండ్సే నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే వీక్ డేస్ కిడ్స్కి స్కూల్ ఉంటాయి, అప్పుడు వాళ్ళ షెడ్యూల్ డిస్టర్బ్ చేయడానికి ఉండదు కదా. సో అందుకని వీకెండ్ ఎయిదర్ సాటర్డే కానీ సండే కానీ మోస్ట్లీ సాటర్డే అలాగా 1 or 2 hours తెలుగు స్కూల్స్
1 or 2 hours నడిచే తెలుగు స్కూల్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మా ఊర్లో ఒక తెలుగు స్కూల్ ఉందండి, దాని పేరు తెలుగు పాఠశాల. ఎందుకు అలా పెట్టారంటే పిల్లలకు నాలెడ్జ్ వస్తుంది అని. స్కూల్ అంటే పాఠశాల అని తెలుగులో. ఎవ్రీ సాటర్డే ఉంటుంది, 1.5 hour ఉంటుంది అన్నమాట సెషను. అది కూడా మధ్యాహ్నం నుంచి లేట్ ఈవినింగ్ వరకు డిఫరెంట్ సెషన్స్గా నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కిడ్స్ ఉంటే వాళ్ళని ఒకేసారి అకామిడేట్ చేయడానికి బిగ్ క్యాంపస్ కావాల్సి ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ సెషన్స్ నడుపుతూ ఉంటారన్నమాట. ఎవ్రీథింగ్ వాలంటీరింగ్ అండి. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ డెడికేషన్ అన్నమాట. అంత డెడికేషన్తో తెలుగు టీచ్ చేస్తున్నారు ఇక్కడ పేరెంట్స్ కొందరు వాలంటీరీ టీచర్ లాగా వెళ్ళి. పిల్లలు కూడా అంతే ఎంతూజియాజంతో నేర్చుకుంటూ ఉంటారు. దానికి లాట్ ఆఫ్ డెడికేషన్ కావాలి. ఎందుకంటే వీక్డీ అంతా స్కూల్కి వెళ్ళాలి, అదర్ యాక్టివిటీస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద కిడ్స్కి వీకెండ్ కూడా యాక్టివిటీస్ ఉంటాయి, స్పోర్ట్స్ అలాంటివి. సో ఆ షెడ్యూల్లో స్క్వీజింగ్ చేసి వాళ్ళకి సరిగ్గా రాని ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే ఆబ్వియస్లీ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ డెడికేషన్ ఫ్రమ్ కిడ్స్, పేరెంట్స్ అండ్ ఆల్సో టీచ్ చేసే వాలంటీరింగ్ చేసే టీచర్స్ కూడా. ఇంకా వీకెండ్ తెలుగు స్కూల్ లాగా కదండి ఇది. అంటే 1.5 hour 1.5 hour 2 hours డిపెండ్స్ ఆన్ దేర్ కరికులం. సో ఆ టైంలో టీచ్ చేయాలి. నెక్స్ట్ క్లాస్కి వచ్చే కొందికి ఎవ్రీథింగ్ బ్లాంక్ అయిపోతుంది మోస్ట్ ఆఫ్ దెమ్కి, మళ్ళీ రీక్యాప్ చేసి. సో అలాగా వాళ్ళకి ఏదైతే కరికులం ఉంటుందో ఆ కరికులంని టీచ్ చేస్తారనమాట. అచ్చులు, హల్లులు, గుణింతాలు, ఒత్తులు, పద్యాలు, కథలు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అవుతుంది సిలబస్లో. ఈచ్ ఇయర్ ఇంత అని సిలబస్ పెడతారు. ఆ సిలబస్ ప్రకారం వాళ్ళు నేర్చుకుంటూ వెళ్తారనమాట. ఎగ్జాంపుల్ మా తెలుగు స్కూలే అనుకోండి, బ్రీఫ్గా చెప్తాను. 7 levels ఉంటాయి. ఈచ్ లెవెల్ ఒక కరికులం ఉంటుంది. స్టార్టింగ్ విత్ బాలానందం అనుకోండి, అక్కడ పిల్లలకు పోయమ్స్, అలాగే చాలా చిన్న అప్పుడు చేరుతారు కదా, చిన్న పోయమ్స్ అలా ఉంటాయి. దాని తర్వాత అచ్చులు నేర్పిస్తారు, హల్లులు నేర్పిస్తారు, గుణింతాలు, ఒత్తులు, ప్యారలల్గా పద్యాలు నేర్పిస్తారు. తర్వాత కథలు, తర్వాత వ్యాసాలు. ఫైనల్ గ్రాడ్యుయేషన్ అప్పటికి దే విల్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ అండ్ ఆల్సో టాక్ మ్యాక్సిమం ఎక్స్టెంట్. 7 levels అని చెప్పాను కదండి మా తెలుగు స్కూల్లో. సో అంటే 7 years అనమాట దాదాపు. ఆ కిడ్స్ దే హ్యావ్ టు గో టు తెలుగు స్కూల్, అక్కడ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత వాళ్ళకు హోంవర్క్ ఇస్తారు, హోంవర్క్ చేయాలి. అలాగే ఇయర్కి 2 semesters ఉంటాయండి. సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ ఫినిష్ చేయాలి. ఇట్ డస్ సౌండ్స్ లైక్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్, బట్ ఎవ్రీథింగ్ గోస్ స్మూత్లీ అండి. ఎందుకంటే కరికులం మరి ఓవర్వెల్మింగ్గా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకి స్కూల్తో పాటు ఇది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ లాగా. కాబట్టి ఇలాగా కష్టపడి తెలుగు భాష నేర్చుకునే కిడ్స్ ఉన్నారు, పంపించే పేరెంట్స్ ఉన్నారు, నేర్పించే టీచర్స్ ఉన్నారు. ఎవ్రీథింగ్ వాలంటీరింగ్ అండి. సో అన్ని లెవెల్స్ అయిపోయాక, ఫైనల్ లెవెల్ అయిపోయాక గ్రాడ్యుయేషన్ కూడా చేస్తారు కిడ్స్కి. సో దే హ్యావ్ టు స్పీక్ ఇన్ దేర్ గ్రాడ్యుయేషన్ అన్నమాట. ఒక ఎస్సే లాగా వాళ్ళంతటా వాళ్ళే తెలుగులో మాట్లాడాలి అబౌట్ దేర్ ఎక్స్పీరియన్స్ ఇన్ తెలుగు స్కూల్ అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్న దాని గురించి కూడా. ఇంకా తెలుగు స్కూల్కి వెళ్ళి నేర్చుకోని కిడ్స్ కూడా నథింగ్ రాంగ్ అండి. మనము వాళ్ళ కండిషన్ను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ. నా తెలుగులో మాట్లాడలేదనుకోండి, ఈజీగా అనేస్తారు. ఇంట్లో అమ్మా నాన్న తెలుగులో మాట్లాడితే ఎందుకు మాట్లాడరు అని. సో నేను ఫస్ట్లో చెప్పాను చూడండి, దోస్ ఆర్ ద రీజన్స్ అనమాట వై తెలుగు కిడ్స్ ఇక్కడ ఎందుకు తెలుగులో మాట్లాడలేరు ఎక్కువగా. అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ సీన్ సమ్ సినారియోస్ పేరెంట్స్ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు కిడ్స్తో, కిడ్స్ ఆబ్వియస్గా దే రెస్పాండ్ ఇన్ ఇంగ్లీష్. అలాంటి సినారియోస్ కూడా ఉంటాయి. తెలుగు కొద్దో గొప్ప రావాలి అంటే ఇంట్లో ఖచ్చితంగా పేరెంట్స్ తెలుగులోనే కమ్యూనికేట్ అవ్వాలి వాళ్ళతో. అలాంటప్పుడే వాళ్ళ నుంచి పిల్లలు కూడా వాళ్ళ నుంచి నేర్చుకుంటారు, వాళ్ళు కూడా మాట్లాడే స్టేజ్కి వస్తారన్నమాట. ఎక్కువ మంది పేరెంట్స్ ఏంటంటే కిడ్స్ యంగ్గా ఉండేటప్పుడే తెలుగు స్కూల్కి చేర్పిస్తారండి. ఎందుకంటే కరికులము యాజ్ ద లెవెల్స్ గో అప్ కొంచెం హార్డ్ అవుతుంది అండ్ వీళ్ళు కూడా హయ్యర్ గ్రేడ్స్కి వెళ్తారు కాబట్టి స్కూల్లో కూడా కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది హయ్యర్ గ్రేడ్స్లో. అది ఇది ఎక్కువ హ్యాండిల్ చేయలేరు అని చెప్పి యంగ్గా ఉండేటప్పుడే చేర్పిస్తారు. సో దట్ వాళ్ళ హై స్కూల్కి రాకముందే తెలుగులో గ్రాడ్యుయేట్ అయిపోతారు అని. ఎందుకంటే కొంచెం లేటర్ ఇయర్స్ చేర్పించారనుకోండి తెలుగు స్కూల్లో, వాళ్ళకి స్కూల్ కరికులము ఉంటుంది, దాంతోపాటు ఇది కొంచెం ప్రెషర్ ఎక్కువైపోతుంది అన్నమాట. వాళ్ళకి అంతా వింటూ క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఇంత కష్టపడి నేర్చుకోవడం అవసరం వాళ్ళకి ఇక్కడ అని. తెలుగు అన్నది మన మాతృభాష అండి.
దాన్ని వదలకూడదు అనే ఉద్దేశం ఉంటుంది చాలామంది పేరెంట్స్కి. ఎందుకంటే పేరెంట్స్ డిఫాల్ట్గా మాట్లాడే భాష 99.99% తెలుగే ఉంటుంది. సో పిల్లలతో కమ్యూనికేషన్కి కానీ యాజ్ సచ్ ఇంత కష్టపడి పిల్లలకి స్ట్రగుల్ అయ్యి తెలుగు నేర్పించడం ఎందుకు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారండి. తెలుగు భాష మన మాతృభాష, అది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి అనుకునే పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంట్లో 100% తెలుగులోనే కమ్యూనికేట్ అయ్యే పేరెంట్స్ ఉన్నారు. తెలుగు మన మాతృభాష అన్న దాంట్లోనే అలాగ తెలుగు నేర్చుకోవాలా అని అడిగే వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. కొందరు పేరెంట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ ఇండియా వెళ్ళారనుకోండి, అక్కడ నేమ్ బోర్డ్స్ కానీ న్యూస్ పేపర్ కానీ ఏదైనా సరే అది ఏంటి అని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్నో లేకపోతే వీళ్ళనో అడుగుతుంటే కొంతమందికి మనసు చివుక్కుమంటుంది. అంటే నిరక్షరాస్యులు ఎలాగ అడుగుతారో అలాగా కిడ్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ని అడుగుతుంటే ఫీల్ అయ్యే పేరెంట్స్ కూడా ఉంటారు. అంతేగాని తెలుగులో ఏదో పద్యాలు రాసేయాలనో వ్యాసాలు రాసేయాలనో లేదా పండిట్స్ అవ్వాలనో తెలుగు స్కూల్కి పంపించారండి. చాలా మటుకు బేసిక్ తెలుగు చదవడం రావడం వస్తే చాలు అనుకునే పేరెంట్స్ కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం కిడ్స్ ఇంగ్లీష్లో మాట్లాడితే గొప్పగా ఫీల్ అయ్యే పేరెంట్స్ ఉన్నారు. మా పిల్లలకు తెలుగే సరిగ్గా రాదు, వాళ్ళు మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడతారు అనేదాన్ని గొప్పగా చెప్పుకునే పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉన్నారు. అలా కాకుండా మన పిల్లలు భాగవతం, మహాభారతం, రామాయణం ఇవన్నీ కూడా తెలుగులో చదవగలిగితే బాగున్ను అనుకునే పేరెంట్స్ కూడా ఉన్నారు. తెలుగు అన్నది కేవలం ఒక భాషే కాదండి, తెలుగే కాదు వేరే భాషలు కూడా. అది మన ఆచార వ్యవహారాలకి మన సంస్కృతి సంప్రదాయాలకి నిలువుటెద్దు అద్దం లాంటివి. భాష అన్నది ఒక మార్గం మాత్రమే వాటికి. ఈ తెలుగు స్కూల్లో తెలుగు నేర్చుకునే ప్రాసెస్లో వాళ్ళు ఎన్నో నీతి కథలు నేర్చుకుంటారు, మన పురాణాల నుంచి కానీ మన వేదాల నుంచి కానీ. అలాగే నీతి పద్యాలు, సుమతి శతకాలు కానీ వేమన పద్యాలు కానీ ఇలాంటివన్నీ నేర్చుకోవడం వల్ల వాళ్ళ దైనందిక జీవితాల్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అంతెందుకండి, ఇప్పుడు ప్రపంచమంతా ఇండియన్ ఫిలాసఫీని ఆర్ మన పురాణాలని వేదాలని కోట్ చేసి మన విజన్ని మెచ్చుకుంటూ ఉంటే అది సైన్స్లో కానీ లేకపోతే వేదాంతంలో కానీ ఫిలాసఫీలో కానీ మన 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 సైడు చూస్తుంటే ప్రపంచం అంతా మన పిల్లలకు ఆ సంపద పిల్లలకు ఆ సంపద అంతా పాస్ చేయడం అది మన బాధ్యత. ఐ హోప్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటా అండి. ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అయితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అండి. అండ్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు యాడ్ యువర్ వ్యూ ఆల్సో. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని కూడా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.